టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆమె ప్రియురాలు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ నేను 11 ఏళ్ల నుంచి రిలేషన్ లో ఉన్నామని, ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని నన్ను దూరం పెట్టాడని లావణ్య ఆరోపణలు చేస్తోంది. దీనిపై నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మీడియాతో కూడా రాజ్ తరుణ్ పైన సంచలన ఆరోపణలు చేసింది. అలాగే మాల్వి మల్హోత్రా మీద కూడా లావణ్య తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె తనని చంపేస్తానని బెదిరిస్తుందని ఆరోపించింది. లావణ్య ఫిర్యాదుతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ హైలైట్ అయ్యాడు. లావణ్య చేసిన ఆరోపణలపై రాజ్ తరుణ్ కూడా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. లావణ్యతో తాను రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే అని బహిరంగంగానే ఒప్పుకున్నాడు. కానీ 2-3 ఏళ్ళు ఇద్దరం ఇష్టపూర్వకంగానే రిలేషన్ లో ఉన్నామని అన్నాడు. ఆ తర్వాత ఆమెని భరిస్తూ వచ్చానని చెప్పాడు. లావణ్య డ్రగ్స్ కి, చెడు స్నేహితులకి అలవాటు పడిందని రాజ్ తరుణ్ చెప్పాడు. ఇక తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని, ఆమె ఎన్ని చేసినా భరిస్తూ వచ్చానని రాజ్ తరుణ్ మీడియాకి చెప్పాడు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత బయటకు వచ్చేయటం జరిగిందని క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి ఆమెని దూరంగా పెట్టడం జరిగిందని చెప్పాడు. అయితే మాల్వి మల్హోత్రా పరిచయం తర్వాత రాజ్ తరుణ్ తనని దూరం పెడుతూ వచ్చాడని లావణ్య ఆరోపణ చేస్తోంది. ఇదిలా ఉంటే కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి రాజ్ తరుణ్ ఓపెన్ అప్ అయ్యాడు. ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్పాడు. అయితే ఆ రిలేషన్షిప్ ఎంతవరకు ఉంటుందనేది చెప్పలేనని అన్నాడు. నాకు పెళ్లి మీద ఒపీనియన్ లేదని, చేసుకోవాలనే ఆలోచన కూడా లేదని చెప్పాడు. ఇప్పటికీ రాజ్ తరుణ్ అదే మాట చెబుతున్నాడు. పెళ్లి చేసుకునే ఆలోచన తనకి లేదని, లావణ్యతో రిలేషన్షిప్ లో ఉన్న మాట వాస్తవమని క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెకి ఎప్పుడూ ప్రామిస్ చేయలేదని చెప్పాడు. అలాగే గుడిలో పెళ్లి చేసుకున్నామని ఆమె చెప్పిన మాటలు పచ్చి అబద్ధమని రాజ్ తరుణ్ చెప్తున్నాడు.